వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ని ఇవాళ పొద్దున్నే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. సూరారం పోలీస్ స్టేషన్ నుండి ఒక ప్రైవేటు కారులో ఎక్కడికో తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారం ఇవ్వడం లేదు. బహుశా మరి పోలీసులు బండి సంజయ్తో కుమ్ముక్కయ్యి తెలంగాణ శ్యామ్ని బండి సంజయ్కి అప్పగించడానికి తీసుకెళ్లారా, లేదా బండి సంజయ్ పెట్టుకున్న గూండాలకు అప్పగించడానికి తీసుకెళ్లారా తెలియట్లేదు. మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డ బండి భగీరథ్ని అరెస్టు చేయాలని ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధపడ్డ తెలంగాణ శ్యామ్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసి ఎక్కడికో తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఒకవేళ తెలంగాణ శ్యామ్కు ఏదైనా జరిగితే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు కూడా తెలంగాణ శ్యామ్కు ఏమి జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరిక జారీ చేస్తున్నది. వెంటనే తెలంగాణ శ్యామ్ని విడుదల చేయాలి. మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి పరారీలో ఉన్న నిందితుడు బండి భగీరథ్ని అరెస్టు చేసి కోర్టుకి అప్పగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితురాలికి న్యాయం జరిగే వరకు వీసీకే పోరాడుతుంది. అదేవిధంగా బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉన్నది. అలాగే హోంమంత్రిగా కొనసాగడానికి బండి సంజయ్కి ఎంత మాత్రము ఇక నైతిక అర్హత లేదు. ఆయన తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన నిన్న మాట్లాడుతూ చట్టం ఎవరికి చుట్టం కాదు అని అన్నాడు. చుట్టం కాకపోతే నీ కొడుకు 5 రోజులైనా ఎందుకు అరెస్ట్ కాలేదండి బండి సంజయ్ గారు? చట్టం మీకు చుట్టంలాగా పనిచేస్తున్నది కాబట్టే మీ కొడుకుని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు మీకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు కాబట్టి ఆయన అరెస్టు కాలేదు. అదే మామూలు వ్యక్తి అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వడమే కాదు, రిమాండ్లో ఉండేవాడు. కాబట్టి సినిమా డైలాగులు ఆపండి, పోలీసులకి సహకరించండి, మీ కొడుకుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించండి. హైకోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కోసము ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని చెప్పి హైకోర్టును అడగడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆడపిల్లల పట్ల గౌరవం ఉంటే, శాంతి భద్రతలని కాపాడే ఉద్దేశం మీకు ఉంటే వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి. ఈ కేసులో విచారణని ఎదుర్కోవడానికి ఆయన కొడుకు సిద్ధపడాల్సిందిగా వీసీకే తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.